మీకు ఈ మద్యం పైన ఏ విధంగా జరుగుతున్నదో, మద్యం అనేది అదేదో స్కామ్ అని తీసుకుని వచ్చి దీనిపైన ఎంక్వైరీలు అవంతా జరుగుతూ ఉంది. నిన్న సిట్ వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు బాగా సహకరించి వాళ్ళు ఏమేమి క్వశ్చన్లు వేశారో వాటికి నేను వాళ్ళు ఏమి క్వశ్చన్ వేశారో దానికి జవాబు చెప్పడం కూడా జరిగింది. నేను ఒక మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు నాకు ఏమీ తెలీదు, అదంతా పై వాళ్ళు చేశారు, పై వాళ్ళకి తెలిసిందని నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఎందుకంటే నేను ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా పనిచేశాను. వాళ్ళు నాతో సహకరించి నన్ను వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా మాట్లాడటం జరిగింది. కానీ లోతుగా కూడా వాళ్ళు ప్రశ్నలు వేశారు. కొంత నాకు ఇబ్బందికరమైన ప్రశ్నలు అనేది నేను అనుకోలేదు కాబట్టి వాళ్ళు వేసిన దానికంతా కూడా నేను జవాబు చెప్పడం జరిగింది. కానీ నిన్నటి నుంచి ఎందుకో నేను ఇక్కడ దళితుడని చెప్పటంలే. నేను ఒక మంత్రిగా పనిచేస్తా. మంత్రి అన్నప్పుడు రాష్ట్రానికంతా కూడా మంత్రిగా కాకుండా ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తాను. నేను అందరూ మనిషిగా అనుకున్నాను. ఏదో దళితుడు కాబట్టి నా పైన ఇట్లా ప్రచారం పెట్టినారని కూడా నేను చెప్పడం లేదు. కానీ మరి ఎందుకు నిన్న మా ఇంటికి సిట్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి నారాయణ స్వామిని అరెస్ట్ చేశారు, తీసుకొని పోతున్నారు, వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండదు, దాన్ని లెక్క పెడుతున్నారు, రకరకాలుగా వచ్చింది. మా నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కూడా దీనిపైన ఏమైపోయిందో ఏమో అని ఆలోచన పడేటట్టు వాళ్ళు చేయటం జరిగింది. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేను ఏ రోజు కూడా ప్రశ్నల్ని అనవసరంగా మాట్లాడి మరి ఇంత కసి, ఇంత కార్పణాలు, ఇంత ద్వేషం, ఇంత పగ ఎందుకు వచ్చిందో అంటే ఆ మీడియా పేర్లు చెప్తే, ప్రెస్ వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ ప్రెస్ వాళ్ళందరూ ఒకటి అయిపోతారు. నువ్వు ప్రెస్ వాళ్ళు తిట్టినా అంటారు. ఎంత బాధ వేస్తున్నదంటే నేను సమితి ప్రెసిడెంట్ గా పనిచేస్తా 5 సంవత్సరాలు. నా పరిపాలన ఎట్లుందో 1981లో రామారావు కూడా మళ్ళీ 84లో వచ్చారు. ఎక్కడ గానీ నేను నీతిగా బతికి ప్రజలకు సేవ చేస్తాను కానీ వేరే రకంగా నేను ప్రవర్తించాల. ఆ రోజు కూడా ఎడ్యుకేషన్ పైన 175 గ్రామాల్లో స్కూళ్లు పెట్టించాను నేను. అదేవిధంగా మళ్ళీ సత్యవేడికి 2004లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు అక్కడ కూడా మామూలుగా డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, 19 హై స్కూల్. ఎందుకంటే నేను సెల్ఫ్ మేడ్ గా వచ్చినండి. నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకునేది కాదు. ఎక్కడైనా సరే నా పైన నేను పరిపాలించినటువంటి నా నియోజకవర్గాల్లో కూడా ప్రజలకు సేవ చేశానే గాని ఏ రోజు కూడా నేను ప్రజలకి సేవ చేయకుండా వేరే రకంగా వచ్చిందిలా. ఇంకోటి మీ అందరికి కూడా చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఉండాం, సత్యవేడు ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ కూడా SCZ పెట్టినప్పుడు కూడా రకరకాలైన ఏది కూడా ఏ రోజు కూడా నా పైన వ్యతిరేకమైన భావాలతో ఏం మీడియా కూడా రాయలా. కాంట్రాక్టుల దగ్గర డబ్బు తీసుకున్న అలవాటు నాకు లేదు, ఉద్యోగాలు తీసుకునే అలవాటు లేవు. నేను కేవలం పేదవాడిగా వచ్చినా, పేదవాడిగా పెరిగినా, కానీ నాకు ఈ విద్య పైన ఎక్కువ ఉండింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఫీజు రింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో ఎన్ని స్కీములు పెట్టినా అమ్మఒడిని పెట్టి ఆరోగ్యశ్రీని ఎక్కించారు. అందువల్ల నాకు యాక్చువల్గా ఆ కుటుంబం అంటే నాకు హృదయపూర్వకంగా నేను ఆ కుటుంబానికి ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్న ల్యాప్టాప్ తీసుకుని కూర్చున్నాను. అసలు నిజం చెప్తున్నా, నాకు 76 సంవత్సరాలు. నా ఆత్మసాక్షిగా నా బిడ్డ ల్యాప్టాప్ అని వాడేది కూడా నాకు తెలియదు. ఇంకోటి మీరు ఆశ్చర్యపోతారు, నువ్వేం మంత్రి అంటారేమో. మళ్ళీ ఈవెన్ ఇది ఉంది కదా వాట్సాప్ లో, అది కూడా నాకు తెలియకుండా మా సుబ్రహ్మణ్యం మా పిల్లకాయలు వస్తుందని కొట్టిమంట. మరి ఎందుకు ఈ విధంగా రికార్డులు ఎత్తుకుని కూర్చున్నారంట? ఇదంతా దీనివల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏమో లబ్ధి ఏమో నాకు అర్థం కాల. ఇప్పుడు పేపర్ ఉండేవాళ్ళు నిజాలు మాట్లాడండి. స్కామ్ అంటే ఎప్పుడు జరుగుతుంది? స్కాములు ఎప్పుడు జరుగుతుంది? ప్రైవేట్ పరంగా ఇస్తే స్కాములు జరుగుతుందా? గవర్నమెంట్ పరంగా అంగళ్ళు పెడితే స్కాములు జరుగుతుందా? ప్రైవేట్ పరంగా పెట్టినప్పుడు స్కాములు వస్తుంది. ఎన్టీ రామారావు గారు పూర్తి మద్యపాన నిషేధం చేసినప్పుడు ప్రజలందరూ కూడా మంచిగా ఆయన మద్యపాన నిషేధం చేసినాడని ఒక మంచి భావనతో ఉన్నారు. మళ్లీ ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు రామారావు పోయినాక ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు మళ్లీ ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. రామారావు పెట్టిన ఆ పూర్తి మద్యపాన నిషేధం తీసేశారు. మళ్లీ మీకు తెలుసు, ఎత్తెట్ట గ్రామాల పైన బెల్ట్ షాపులు వచ్చింది, ఇవంతా మీకు తెలుసు.
జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు రాష్ట్రమంతా అంటే మన ఆంధ్ర రాష్ట్రం అంతా మహిళలు మాకు ఈ మద్యపానం ఈ విధంగా బెల్ట్ షాపులు విపరీతంగా అయింది. ఎక్కడ చూసినా బళ్ళు కాడ గుళ్ళు కాడ బెల్ట్ షాపులు పెట్టారు. మా అవస్థ చాలా భయంకరంగా ఉంది. స్టూడెంట్స్ కూడా ఆడబిడ్డలు కూడా సరిగ్గా పోలేకపోతున్నారు. మాకు ఇది మీరు ఖచ్చితంగా ఆయన ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా ఎక్కువగా మహిళలు కోరింది ఇది. అందువల్ల ఆయన మాట ఇచ్చాడు. ఇది మేనిఫెస్టోలో కూడా ఒక భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా తీసుకుని వచ్చి దాని ప్రకారంగా మద్యపాన నిషేధం అనేది దశల వారీగా తీసుకుని వస్తామని ఆయన దశల వారీగా తీసుకుని వచ్చే కార్యక్రమాలు చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 43,000 బెల్ట్ షాపులు పర్మిట్ షాపులు అంతా ఉండింది. అప్పుడు కూడా 4,383 షాపులు ఉండింది. ఎక్కడ చూసినా ఈ మందు తప్ప వేరేది కనబడలా. దాన్ని స్కామ్ కింద తీసుకుని వస్తారా? ఇప్పుడుండే గవర్నమెంట్ లో కంప్లీట్ గా మద్యపానం అనేదాన్ని మన ప్రభుత్వం తరపునే షాపులు పెట్టి ప్రభుత్వం తరపునే రన్ చేసినప్పుడు ప్రైవేట్ గా ఉండేటప్పుడు లంచాలు ఇస్తారా? గవర్నమెంట్ తరపున వచ్చినప్పుడు లంచాలు ఇస్తారా? మీరే ప్రజలకు తెలియపరచండి. అన్నిటికన్నా మించి వేళలు కూడా ఇప్పుడు మద్యం అనేది కొన్ని టైమింగ్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు టైమింగ్స్ కూడా తగ్గించి స్కేల్స్ పెట్టి చేయటం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఎక్కువ చేశారు. ఈ రోజు పరిస్థితి మళ్లీ దాదాపు ఒక కొల్లాగుంట ఎత్తుకుంటే కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఎవరు ఈ షాపులు ఎవరు రన్ చేస్తున్నారు? ప్రభుత్వం చేస్తున్నదా గవర్నమెంట్ చేస్తున్నదా? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ రోజు బెల్ట్ షాపులు ఒక కొల్లాగుంటలోనే 6 బెల్ట్ షాపులు 2 మద్యం షాపులు వస్తున్నాయి. ఎత్తుకున్నోడు డబ్బు ఇస్తాడా? గవర్నమెంట్ రన్ చేస్తే డబ్బు ఇస్తారా? మీరు దీన్ని స్కామ్ 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 అని దీన్ని ఈ విధంగా ప్రచారం చేసుకుని రకరకాలుగా ప్రచారం చేశారు. దీనిపైన ఎంక్వైరీలు అన్నారు. ఇది ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే బాగా మీరు కూడా పూర్తిగా ఆలోచించండి. ఈ రోజు పరిస్థితి ఏమంటే ఎప్పుడైతే మందు ఎక్కువ అవుతుందో ఎక్కువగా రచ్చలు వస్తుంది, రేపులు జరుగుతుంది, మర్డర్లు జరుగుతుంది, రకరకాలైన ఆలోచనతో ఉంటారు. విద్య కూడా ఎక్కువగా దెబ్బతినే కార్యక్రమాలు జరుగుతుంది. అందువల్ల ఇప్పుడుండే పరిస్థితి అప్పుడుండే పరిస్థితి తీసుకోండి. అప్పుడు ఇదే విధంగా బెల్ట్ షాపులు పెట్టినారు. ఇప్పుడు అర్లీ మార్నింగ్ పోతే నీకు మిల్క్ అంటే మన పాలు ప్యాకెట్లు దొరికే బదులు మనకి ఇప్పుడు 24 గంటలు రాత్రినక పగలనక దీని మద్యం దొరికే కార్యక్రమాలు జరుగుతాయి. ఇది కాదంటారేమో. నా పైన పెట్టిన ఎల్లో మీడియా వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే ఇది కూడా ప్రెస్ వాళ్ళంతా మళ్ళీ ఓటైపోయి నువ్వేమో మాట్లాడినావు, నువ్వు ప్రశ్న తిట్టినావు, వాటి తిట్టినావు మీరే స్టార్ట్ చేస్తారు. కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి. 2014-19లో మద్యం పైన మీకందరూ కూడా ప్రివిలేజ్ ఫీజు అనేది పూర్తిగా ఎత్తేశారు. వన్ సైడ్ గా ఎత్తిన దానివల్ల సంవత్సరానికి 1,300 రూపాయలు అంటే 1,300 కోట్లు ప్రభుత్వానికి నష్టం రానుంది. 5 సంవత్సరాల్లో దాదాపు 5,200 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగింది. రెండోది దీనిపైన సిఐడి కూడా ఇప్పుడుండే మన ముఖ్యమంత్రి పైన కేసు పెట్టడం కూడా జరిగింది. అది కోర్టులో కూడా స్టేలతో ఆయన ఉన్నాడు. ఎందుకు ఇవంతా చెప్తుంటే మీకంతా కూడా తెలియాలని చెప్తుందా? అది ప్రైవేట్ పరంగా మద్య షాపులు ఇస్తే వాళ్ళు లంచాలు ఇస్తారా? గవర్నమెంట్ తరఫున మద్య షాపులు జరిగితే లంచాలు ఇస్తారా? మీరు కూడా ఒక తూరి మనసు ఇప్పి ఆలోచించుకొని కార్యక్రమాలు చేయండి. ఇటువంటి సంఘటనల వల్ల ఈ విధంగా చేసేదాని వల్ల ఎవరికి నష్టం అంటే ప్రజలను తప్పుదోవ పెట్టించే కార్యక్రమాలు చేయొద్దు. ఇదే విధంగా ఎల్లో మీడియా కూడా తెలుసు ఇప్పుడు ఎవరు మద్య షాపులు నడుస్తున్నారు, ఇది ఏ విధంగా జరుగుతున్నది. ప్రతిరోజు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా నిన్న రవీంద్ర రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా చేశారు. ఏ విధంగా ఎమ్మెల్యేలే అసంతృప్తి పడి ఈ విధంగా ప్రజలందరూ కూడా దెబ్బతింటే తీస్తూ ఉండారని వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఈ విధంగా అంతా చేస్తుండరు. నా పైన ఇటువంటి దుష్ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా పబ్లిక్ కోసం ప్రజల కోసం తీసుకున్నాడు కానీ వేరే ఆలోచనతో ఆయన తీసుకోలే. ఆయన ఏ విధంగా అది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎక్కడ ఇంటర్ఫీరెన్స్ కూడా కాల. నన్ను క్వశ్చన్లు వేశారు, నేను జవాబు ఇచ్చిన. ఆ సిట్ వాళ్ళు ఏమన్నా మీకు నేను ఏం జవాబు ఇచ్చినాను, వాళ్ళు ఏం క్వశ్చన్లు వేసినారు మీకు ఏమైనా చెప్పినారా? దాన్ని మీరు
తప్పుడు ప్రచారాలు చేసి అందరినీ తప్పుడు దోవలు పట్టించే కార్యక్రమాలు చేసేది మీకు మంచిదాన్ని నేను పత్రికా యాజమాన్యాన్ని ఎవరైతే ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళని నేను గట్టిగా అడుగుతున్నాను. ఇప్పుడైనా మీరు మనసును మార్చుకోండి. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే కార్యక్రమాలకి స్వస్తి చెప్తే ఇంకా బాగుంటుంది. స్కామ్ అనే దానికి ఆలోచన లేకుండా చేసినటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో. స్కామ్ అనేది స్టార్ట్ కావాలనేది నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంది ప్రభుత్వం. ఈ విధంగా మాట్లాడితే ఎవరో ఒకరిని పిలిపించి కేసు పెట్టి వాళ్ళపైన కూడా కేసు పెట్టండి, ఎత్తి లోపలేయండి, నవ్వితే కేసు, గట్టిగా మాట్లాడితే కేసు, ఉన్నట్టు మాట్లాడితే కేసు, వాళ్ళని జైలు పంపించే కార్యక్రమాలు చేస్తూ ఉండరు. కాబట్టి మీరు కూడా దయచేసి ఒక్క తూరి ఆలోచించుకోండి. నేను ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. నా నియోజకవర్గంలో మీరే పోయి చూడండి, ఏ గ్రామాన పోయి అడగండి, ఏ ఊరైనా అభివృద్ధి అయిందా లేదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను నా నియోజకవర్గంలో కూడా దాదాపు గుళ్లు లేదంటే 125 గుళ్లు సైన్ చేసి అది కూడా 90% కంప్లీట్ అవుతుండదు. రోడ్లు 70% కంప్లీట్ చేసిన, అదేవిధంగా మన ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ కూడా దాదాపు 145 గ్రామాలకి ట్యాంకులు కట్టించే కార్యక్రమాలు కూడా చేసినాము. ఎందుకంటే క్వశ్చన్లు చేస్తున్నారు, దానికి నేను జవాబు చెప్పింది వాస్తవం. నా దగ్గర ఏంటంటే ల్యాప్టాప్ ఎత్తుకుంది, ఎంత అబద్దాలు పెడతారు. దీనివల్ల వాళ్ళకి వచ్చే ఫలితం ఏమిటో నాకు అర్థం కల. అందులో సాక్షాత్తు భగవంతుడి దగ్గర ఉండే చైర్మన్ ఛానల్స్ కూడా భగవంతుడు అంటే వెంకటేశ్వర స్వామి. దేవుణ్ణి మనం ఎంత తిట్టినా ఆయన మనం తిట్టడు. ఆయన దానికి పనిష్మెంట్ ఇప్పుడు ఒకనాటికి చేస్తాడు. నేను నిజంగా చెప్పింది ఎంత వాస్తవం అయితే భగవంతుడు నన్ను కాపాడతాడు. నేను అన్యాయంగా కానీ మాట్లాడుంటే భగవంతుడు నాకే దెబ్బతీస్తాడు. ఎక్కడ తప్పు చేసినాము, ఎక్కడ నేను ఏ విధంగా చేసినాను, నేను ఏం జరిగిందో తెలియకుండా అన్యాయమైన ప్రచారాలు పెడితే మీకు వచ్చే లాభాలు ఏందో నాకు అర్థం కల. కాబట్టి మీకు మళ్ళీ నా విజ్ఞప్తి ఏమంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో కూడా సన్నిహితంగా ఉన్నారో అసలు ప్రైవేటు సంస్థలతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనతో కూడా ఎమ్మెల్యేలు, మంత్రిగా ఉండేవాళ్ళు, ఎంపీలుగా ఉండేవాళ్ళ పైన, ఆయన బాగా దగ్గరగా ఉండేవాళ్ళ పైన తప్పుడు కేసులు పెట్టి కక్షతో, కార్పణతో, ద్వేషంతో రగులుతూ జైలు పాలు చేసే కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ లో జరుగుతున్నది. ఇది మంచి పద్ధతి కాదు. నిజాలు ప్రజలకు తెలియపెట్టండి. మీరు చెప్పినటువంటి ఆ స్కీములు, అదేదో సూపర్ 6 జగనాన్ని ఇచ్చింది అట్నే కంటిన్యూ చేస్తానన్నారు. దాన్ని చేసి ప్రజలతో మన్నను పొందాల్సిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రికే నా మైండ్ బాగా తెలుసు. నేను సమితిపల్లి గెలిచినప్పుడు కూడా నన్ను ఏ విధంగా ఆయన అప్పుడు వ్యతిరేకంగా ఉంటే కూడా నేను గెలిచినాను. మళ్ళీ వెంటనే ఏ విధంగా నా దగ్గరికి వచ్చారు, నేను ఏ విధంగా తిరస్కరించానని ఆయన ఆత్మసాక్షి తెలుసు. మొన్న 23 మంది 14లో కూడా 23 మంది కూడా పోయినప్పుడు నా దగ్గరికి ఎట్టొచ్చారు. నేను డబ్బుకో పదవికి ఆశపడి నా జీవితంలో ఏ రోజు కూడా నేను తల వంచలా. అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. ఆయన పబ్లిక్ మీటింగ్ లో కూడా అయ్యో పాప నారాయణ స్వామి టీ కూడా మన గంగాధర్ నెల్లూరు మాట్లాడిన మాట చెప్తున్నారు. టీ కూడా తాగడం ఎక్కడైనా చవరలు, నేను ఎక్కడ తప్పుడు చవరాలు పెట్టలేదు. నేను అందులో కూర్చోంటే కూర్చో, లేయి అంటే లేయి అని వచ్చిందని అంత దరిద్రంగా నేను అంబేద్కర్ ఆశయాలతో బతికినోడిని. ఎవరికి నేను తల ఉంచను. నా ఇంట వంట కూడా ఆ భయం అనేది లేదు. నా పైన ఒకవేళ ఈ విధంగా మాట్లాడాను ఇంకా తప్పుడు కేసులు పెట్టుకుంటే అది వాళ్ళ మనస్సాక్షికి వదిలేస్తుందా. నేను ఎక్కడ గాని నీతికి నిలబడినా, నిజాయితీకి నిలబడినా, ప్రజల కోసం సేవ చేసినా, కావాలంటే గంగాధర్ నెల్లూరు తిరగండి, సత్యవేళ్ళ తిరగండి. నేను పదవి ఉండేటప్పుడు నేను ఏ విధంగా అభివృద్ధి చేసినానో ఓపెన్ గా ప్రజలు చెప్తారు కదా. ఈ విధంగా పుంకాలుగా అబద్దాలు చెప్పి పేపర్లో రాసుకునే దానివల్ల వాళ్ళకి వచ్చే లాభాలేమో నాకు అర్థం కాదు. మీ ద్వారా మళ్ళీ ఒకటి నేను నిర్ణయం చెప్తున్నాను. ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారు, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా నిలబడాల్సిన పత్రికలు దాన్ని చక్కగా పాటించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేనేం మాట్లాడినానో అదే పెట్టండి. దాన్ని కల్పితం చేసి దాన్ని కట్ చేసి ఎప్పుడో నేను నిలబడిందని తీసుకుని అక్కడ పెట్టి ఇటువంటి పనులు మీ ద్వారా చేయొద్దండి. దానివల్ల ప్రజలు కూడా ఇటువంటి మాటలు మాట్లాడేదాని వల్ల ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీకు నేను నా హృదయపూర్వకంగా ఎవరో ఇంకొక ఆయన ఒక మాట వేసాడు. ఎప్పుడో ఫోటోలు పెట్టి
రకరకాలుగా అంటే నేను అందరితో ఉంటాను జనరల్ గా. నేను థామస్ నిజంగా థామస్ అనే అబ్బాయి మా ఎమ్మెల్యేగా నిలబడినాడు. మా నియోజకవర్గం మా పంచాయతీ నాకు చాలా దగ్గర. ఆ పంచాయతీలో కంప్లీట్ గా 83లో మా పాదిరూపు కాలినప్పుడు అల్లగుంట కూడా ఖాళీ చేసినారు. అల్లాగుంటలోనే పుట్టిన అబ్బాయి. వాళ్ళ నాయన నాతో బాగుంటాడు, మున్సామని పెద్దబ్బా. వాళ్ళకి అందరికి కూడా నాతో బాగుంటే ఖాళీ చేసినప్పుడు కూడా మళ్ళీ నేను సమితిగా వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్రామాలు వదిలినా. ఎంతసేపు వీడు దళితుడని, వీడు ఎస్టీ అని, వీడు బీసీ అని, వీడు మైనారిటీ అని, వీడు పేదవాడనే దృక్పథంతో చూడకుండా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు మూడిట్లోనే బాగుపడుతుంది. మీ ద్వారా చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాను, ఎడ్యుకేషన్ సంపద, ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇళ్ల స్థలాలు కూడా మేము 1.5 సెంట్లు ఇచ్చినాము, మేము 3 సెంట్లు ఇస్తామన్నారు, 3 సెంట్లు ఇవ్వండి. శ్మశానం లేకుండా అవస్థపడితే మీ కేబినెట్ లో శ్మశానం గురించి కూడా, బరియల్ గ్రౌండ్ గురించి కూడా కొట్లాడినప్పుడు జగనన్న బరియల్ గ్రౌండ్ కూడా ఆయన అదే జీవో ఇచ్చాడు. దాన్ని మళ్లీ నిలబెట్టుకోండి. భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వండి. ఉద్యోగస్తులకి ఎంతసేపు మంది ఇచ్చి నేను మందిస్తున్నాను, నేను తక్కువ క్వాలిటీకి అంటే తక్కువ రేటుకి మంచి క్వాలిటీతో మందిస్తానని చెప్పి మేనిఫెస్టో రాకూడదు. అటువంటి మేనిఫెస్టో నాకు 50 సంవత్సరాలు సర్వీసులో, రాజకీయ సర్వీసులో నేను తక్కువ డబ్బుకి మంచి క్వాలిటీ మంది ఇస్తానని చెప్పి ఓట్లు అడిగిన వాళ్ళ చరిత్రలు ఎక్కడా లేదు. అది మన ఆంధ్రలోనే జరిగింది. దాన్ని ప్రజలు చిన్న బిడ్డల్ని చెడపకుండా వాళ్ళు విద్యావంతులు చేసేదానికి ఏదైనా కార్యక్రమాలు ఉంటే తీసుకుని రావాల్సిందిగా నాకు శత్రుత్వం అనేది చంద్రబాబు పైన నాకు శత్రుత్వం లేదు. కేవలం పాలసీ పైన నేను మాట్లాడుతున్నాను. దాన్ని అర్థం చేసుకుని మీరు కూడా నేను ఏది మాట్లాడినా అది పెట్టండి. దానికి కలయిక పెట్టి, దానికి మిక్సింగ్ పెట్టి, దానికి మిక్చర్ మాదిరిగా తయారు చేయొద్దని నేను మళ్ళీ ప్రార్థిస్తున్నాను. రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగిందా? మద్యం కుంభకోణం అనేది ప్రైవేట్ ఉంటే మద్యం కుంభకోణం